తెలంగాణ ఉద్యమకారులకు భారీ ఊరట రానుందా? అభయహస్తం పథకం అమలుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అమలులో స్పష్టత లేకుండా ఉన్న ఈ అంశంలో ఇప్పుడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలామంది ఉద్యమకారులు ఏళ్ల తరబడి పోరాటం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, సామాజిక సంస్థలు అందరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో వేలాది మంది కార్యకర్తలు సక్రియంగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్నవారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. ఉద్యమకారులకు కొన్ని సంక్షేమ ప్రయోజనాలు అందించాలని కూడా అనేక సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, నెలవారీ పెన్షన్ మరియు ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పథకాన్ని అభయహస్తం పథకంగా పిలుస్తున్నారు. ఈ పథకం అమలైతే ఉద్యమకారులకు కొంత ఆర్థిక భరోసా కలుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ పథకం అమలులో స్పష్టత లేదని చెబుతూ కొంతమంది ఉద్యమకారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పథకం అమలులో ఆలస్యం జరుగుతోందని వారు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేసింది. అర్హులైన ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం మరియు నెలవారీ పెన్షన్ అమలు విషయంపై 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పథకం అమలులో ఆలస్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని కూడా కోర్టు తెలిపింది. కొంతమందికే ప్రయోజనాలు అందితే దానికి సంబంధించిన ప్రమాణాలు ఏమిటో తెలియజేయాలని కూడా సూచించింది. ఈ ఆదేశాలతో తెలంగాణ ఉద్యమకారుల్లో కొంత ఊరట కనిపిస్తోంది. ఇప్పటివరకు అమలు విషయంలో స్పష్టత లేకపోయినా ఇప్పుడు పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. వచ్చే 8 వారాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఉద్యమకారులకు ప్రకటించిన ప్రయోజనాలు పూర్తిగా అమలవుతాయా? దానిపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.